చెప్పండి వెంకటేష్ గారు. ఓకే, సారీ ఇప్పుడు క్వశ్చన్ మధ్యలో వచ్చాను. పర్లేదు చెప్పండి ప్లీజ్. పర్వాలేదండి. ఇప్పుడు నాలాంటి వాడు జనరల్గా ఒక ఎమ్మెల్యే అయితే, ఒక ఎంపీ అయితే, లేదా ఒక మంత్రి అయితే ఏం ఆలోచిస్తాడంటే ఆ నియోజకవర్గానికి, ఆ ప్రాంతానికి అభివృద్ధి కోసం ఏం కావాలి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఎలా తీసుకురావాలి, ఎలా అభివృద్ధి చేయాలి. ఇప్పుడు మా తిరువూరు మున్సిపాలిటీ ఉందండి. తిరువూరు మున్సిపాలిటీలో మాకు తాగునీటి సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది, అలాగే పారిశుద్ధ్యం సమస్య ఉంది. ఈ 4 ప్రధాన అంశాల మీద ఆ సమస్యల పరిష్కారం కోసం ఎలా పనిచేయాలి, ఎక్కడి నుంచి నిధులు తీసుకురావాలి అనేది నేను ఎక్కువ ఆలోచిస్తా. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నన్ను కలవటానికి వచ్చేవాళ్ళు, వాళ్ళు అడుగుతున్న విషయాలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిన్న నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడు. వాళ్ళ తండ్రిని, వాళ్ళ బంధువులు ఇద్దరిని తీసుకొని మొత్తం మీద 4 నన్ను కలిశారు. నన్ను కలిసి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ మధ్య కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశాను, బాగా రాయలేదు, క్వాలిఫై కాను, దాన్ని మీరు ఎలా అయినా ఇప్పించాలి, దానికి ఏం చేయమంటే అది చేస్తా ఉన్నారు. నేను వెంటనే ఏం చెప్పానంటే, ఇది కాదు, మీరు మళ్ళీ చదువుకోండి, ఈసారి నోటిఫికేషన్ పడ్డప్పుడు బాగా రాసుకోండి, ఉద్యోగం తెచ్చుకోండి అని చెప్పాను. అది అయిపోయినాక నా పక్కనున్న ఒక లీడరు, ఒక నాయకుడు ఏం చెప్పాడంటే నాకు, అట్లా చెప్పకూడదన్నా, అది చేస్తానని చెప్పాలి, 1కి 4 సార్లు వాళ్ళు వస్తారు, చేస్తానని చెప్పాలి, చేసినట్టు నటించాలి, కొన్నాళ్ళు పాటు దాన్ని వాయిదా వేయాలి, అదే రాజకీయం అంటే అన్నాడు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వ్యవస్థలో ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, లేదా రాజకీయాల్లో ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, వాటిని రిపీట్ కాకుండా అలా మనం చేయకుండా ఉండటమే కదా, లేకపోతే మిగతా రాజకీయ నాయకులకి మనకి తేడా ఏంటి? ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకునేటప్పుడు ఇందాక నేను చెప్పాను, 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూపాయి ఇవ్వలేదు. 1 minute శ్రీనివాసరావు. మరి ఈ సంవత్సర కాలంలో కేవలం తిరువూరులోనే 2,12 లక్షలు నేను ఇచ్చాను. కాబట్టి ఇకపోతే ఇందాక మీరు ఇంకో మాట అన్నారు, కుటుంబ సభ్యుల పాత్ర లేకపోతే పిఏల పాత్ర అని. ఏ నాయకుడైనా సరే పిఏ సహాయం అనేది తప్పనిసరి అండి. ఇకపోతే కుటుంబ సభ్యుల పాత్ర అనేది ఒక్కొక్క చోట ఒక రకంగా ఉంటుంది. నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో మీరు ఎక్కడైనా చూడండి, తిరువూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నేను తప్ప నా కుటుంబం తరపున ఇంకెవ్వరూ కనపడరండి మీకు. నేను మీ గురించి అనలేదండి. నా కుటుంబం తరపున ఎవరైనా వచ్చినా కూడా మాట్లాడి అన్నం పెట్టి పంపిస్తాను, ఏమన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్తాను తప్ప, ఎలాంటి నేను తప్ప. ఎన్నికల ప్రచారంలో మా ఆవిడ చాలా కష్టపడి పనిచేసింది, కానీ ఎన్నికలు అయిన తర్వాత మాత్రం శాసనసభ్యుడిగా ప్రజలకు సంబంధించిన ఏ విషయమైనా తెర మీదైనా తెర వెనకైనా నేనే ఉంటాను, నేనే పనిచేస్తాను తప్ప వేరే వాళ్ళ పాత్ర ఉండదు. ఇకపోతే ఈ డిబేట్ అసలు పాయింట్కి సంబంధించి ఒక పాయింట్ చెప్తానండి. మీరు అన్నారు కొంతమంది ఎమ్మెల్యేల మీద, కొంతమంది ఎంపీల మీద, మంత్రుల మీద వ్యతిరేకత గురించి మీరు ఇందాక మాట్లాడారు. వాస్తవానికి ఈ ప్రభుత్వం మీద ఉన్న అతిపెద్ద భారం ఏంటంటే, గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రానికి చేసిన నష్టం, దాన్ని పూడ్చి మేమిచ్చిన హామీలు నెరవేర్చాలి. కాబట్టి మా ముందున్న హామీలకు సంబంధించి ఇందాక కూడా చెప్పాను నేను. తర్వాత ప్రజల్లో అసంతృప్తి అంటున్నారు మీరు. ప్రజల్లో ఆశలు ఉన్నాయి, అసంతృప్తి కాదు. ఆ ఆశల్ని ఎంత త్వరగా నెరవేరిస్తే, మేమిచ్చిన హామీల్ని అమలులో వేగం పెంచితే అసంతృప్తికి అవకాశం ఉండదు. కానీ మేమిచ్చిన హామీల అమలు ఆలస్యం అయితే మాత్రం క్షేత్రస్థాయిలో కొంత ఇబ్బంది ఉంటుందండి. రైట్, చూద్దాం అసలు ఇది ఎందుకు ఇదైంది అనేది. తర్వాత రేపు ఈ డిబేట్